ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువారిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు భక్తులు. మొక్కుబడులు తీర్చుకుని శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు నాగవల్లి దళములతో అష్టోత్తర పూజల్ని, అన్నప్రాసన వాహనం పూజల్ని ఆలయ అర్చకులచే నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగును. కావున 12వ తేదీ మధ్యాహ్నం నుంచి గర్భాలయ దర్శనం నిలిపివేయబడను. తిరిగి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం పునః ప్రారంభించబడును. కావున భక్తులు సహకరించవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువారిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. యథావిధిగా ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం, మండపం నందు ఉచిత ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈ నెల 12వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి 15వ తేదీ ఆదివారం రాత్రి వరకు శ్రీ స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవములు పూజా కార్యక్రమాలు జరుపుటకు మా స్వాములందరూ కూడా మేము నిర్ణయించుకున్నాం. ఈ పవిత్రోత్సవాలు కార్యక్రమం గురించి మా స్వామి వివరిస్తారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు భాద్రపద మాసంలో ఏటా జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు జరుపుటకు దైవజ్ఞంచే నిర్ణయించబడింది. అందులో భాగంగా 12వ తారీఖు గురువారం సాయంత్రం నుంచి అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభమయ్యి 15వ తారీఖు ఆదివారం నాడు మహాపూర్ణాహుతితో శ్రీ స్వామివారికి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో కానీ ఏ ఆలయంలో అయినా సరే పవిత్రోత్సవాలు ఆ యొక్క ఆలయ పవిత్రత కాపాడటం కోసము, అదే రకంగా ఆ సంవత్సరంలో జరిగినటువంటి అర్చనాది సర్వకైంకర్యాల్లో జరిగినటువంటి సమస్తమైనటువంటి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి దోషాల నుండి విముక్తి పొందడానికి, అదే రకంగా భక్తుల నుంచి కానీ సిబ్బంది నుంచి కానీ అర్చక స్వామి దగ్గర నుంచి కానీ ఏ రకమైనటువంటి తెలిసి తెలియక జరిగినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పోయి ఆలయాన్ని పవిత్రత చేకూర్చి చేయటం కోసం చేసేటటువంటి ప్రక్రియే ఈ యొక్క పవిత్రోత్సవాలు. అందులో భాగంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు 12వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతుంది. 13వ తారీఖు ఉదయం స్వామివారికి సాయంత్రం ఊర్ధ్వే చక్ర పూజ, స్వామివారికి చక్రాన్ని ఆవాహన చేసి ఈ ఆలయానికి దర్శించుకునేటటువంటి భక్తులందరికీ రక్షార్థం చక్ర పూజ చేసి అధివాసత్రయం చేస్తాం. చేసిన తర్వాత 4వ రోజు శనివారం నాడు స్వామివారికి పూర్ణ పంచామృతాభిషేకం చేసి పవిత్ర ఆరోపణ కార్యక్రమాన్ని చేస్తారు. తదుపరి మహాశాంతి హోమాలతోటి ప్రాయశ్చిత్త హోమాలతో జరుగుతాయి. తదుపరి ఆదివారం నాడు స్వామివారికి పవిత్ర విసర్జన, తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని
భక్తులు దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అదే రకంగా